సో ఈ మధ్య కాలంలో మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏదైతే మిమ్మల్ని ఘోరంగా ఏదైతే ఈ ఓట్ల చోరీలతోటో లేకపోతే మీరు అన్నట్టుగా ఓట్లని దొంగ ఓట్లు వేయించో ఆయన గెలుస్తూ ఉన్నాడు, అటువంటి వ్యక్తి బాంబేలో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే అంటే మేము గినక మా టైం వస్తే ఒక వీధులు సరిపోవు, స్ట్రీట్స్ సరిపోవు, హిందువులు ఉరికించి ఇది చేశాను, ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు అప్పటిముందు అసైదుద్దీన్ ఓవైసీని కూడా మాట్లాడారు. మన భారతదేశంలో నుండి ఇలాంటి మాటలు, అది పైగా మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఉండి ఇలా మాట్లాడడం ఏ విధంగా చూస్తారు మీరు? ఎంఐఎం పార్టీ అంటేనే డివైడ్ అండ్ రూల్. నేను బీజేపీ బి టీం ఎందుకో చెప్తా. ఓకే, వీళ్ళ సబ్జెక్ట్, వీళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ క్రౌడ్ కి అపీస్ చేస్తారు. దానికోసం నారే తక్బీర్ గాని అల్లాహ్ అక్బర్ గాని దీని గురించి వీళ్ళు ఎక్కువ 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 ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు? షరియత్. ఓకే, షరియత్ మీద ఎవరైనా కాంప్రమైజ్ చేస్తే మేము ఆగం. సో వీళ్ళ సిస్టమ్ వీళ్ళకు ట్రైన్ చేస్తున్నారు ఇట్లనే. ఓకే, వీళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుతారు అక్కడ నేర్పేది ఇదే. నారే తక్బీర్, అల్లాహు అక్బర్, షరియత్ ఇదే నేర్పించేది. షరియత్ కి ఎవరు రెస్పెక్ట్ చేయరు? అందరు చేస్తారు. నేను ఫిరోజ్ ఖాన్ 100% షరియత్ కి రెస్పెక్ట్ చేస్తాం, అండ్ వేరే ధర్మంకి కూడా రెస్పెక్ట్ చేస్తాం. డెఫినెట్లీ. అదే కదా బ్యూటీ మన కంట్రీది, అదే బ్యూటీ కదా ఇస్లాంది కూడా. ప్రాఫిట్ మొహమ్మద్ క్లియర్ కట్ చెప్తున్నాడు, నువ్వు ఏదైనా అడిగితే అల్లాకి అడుగు, కానీ అందరికీ నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. సో వీళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు. వీళ్ళు ఎప్పుడు వైలెన్స్ యూజ్ చేస్తారు, వైలెంట్ ఉంటారు, బ్రేకింగ్ మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు ఎలక్షన్ గెలవాలి. ఇలా బీహార్ పోయినారు, 5 seats గెలిచినారు. ఏమున్నది అక్కడ? సబ్జెక్ట్ ఏమున్నది? అల్లాహ్ అక్బర్ ఉన్నది, నారే తక్బీర్ ఉన్నది, షరియత్ ఉన్నది, ఇన్షాల్లా ఉన్నది, అల్లా ఏ కరా దేతా, అల్లా ఓ కరా దేతా, ఇదే మాటలు. దాని తర్వాత ఏం చేస్తారు? ఎన్డీఏ వస్తే నితీష్ కుమార్ కి సపోర్ట్. ఏరియా డెవలప్ కావాలి. ఇక్కడ హైదరాబాద్ లో ఏరియా డెవలప్ కావాలి, పాత రోజుల్లో ఏరియా డెవలప్ కావాలి. సో నేను అడుగుతున్నా అసదుద్దీన్ టీంకి, ప్రతి ఒక్క గవర్నమెంట్ లో మీరు పోయి ఏరియా డెవలప్ కావాలి అని మీరు పోయినారు, కానీ ఒక్క ఏరియా కూడా డెవలప్ కాలేదు. మీ ఫ్యామిలీ డెవలప్ అయింది, మీ సిండికేట్ డెవలప్ అయింది, మీరు డెవలప్ అయినారు. ఏ ఏరియా డెవలప్ చేస్తున్నారు మీరు? చంద్రగుట్ట డెవలప్ చేస్తున్నారు, యాకుత్పురా డెవలప్ చేస్తున్నారు, బహదూర్పురా చేస్తున్నారు, చార్మినార్ చేస్తున్నారు, మలక్పేట్ చేస్తున్నారు, కార్వాన్ చేస్తున్నారు. ఏ ఏరియా మీరు డెవలప్ చేస్తున్నారు? మహారాష్ట్రలో ఏం డెవలప్ చేస్తున్నారు? బీహార్లో ఏం డెవలప్ చేస్తారు? సో ఉట్టి మీ మాటలు. కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీ కానీ గెలవడానికి ఈ లంగా దొంగ మాటలే మాట్లాడతారు మీరు.